రీడ్ ద రూమ్. ప్రేక్షకుల మనసు అర్థం చేసుకోండి. నమస్కారం. పబ్లిక్ స్పీకింగ్ 50 రోజుల ఛాలెంజ్లో భాగంగా 13వ రోజుకు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన టాపిక్ రీడ్ ద రూమ్. అంటే మీరు మాట్లాడేటప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళని గమనిస్తూ మాట్లాడటం. ఒక చిన్న ప్రశ్న, మీరు ఎప్పుడైనా చాలా బాగా ప్రిపేర్ అయి మాట్లాడినా ఎదురుగా ఉన్న వాళ్ళు మొబైల్ చూస్తూ మాట్లాడడం లేదా బోర్గా కూర్చోవడం చూశారా? అప్పుడు మనకు అనిపిస్తుంది, నేను బాగానే మాట్లాడుతున్నాను, వీళ్ళు ఎందుకు వినడం లేదు? అసలు కారణం మనం మాట్లాడుతున్నా వాళ్ళను గమనించకపోవడమే. స్నేహితులారా, మంచి స్పీకర్ మాట్లాడతాడు, గొప్ప స్పీకర్ మాత్రం ఎదురుగా ఉన్న వాళ్ళ మనసు చదివి మాట్లాడతాడు. అయితే ఇది ఎలా చేయాలి? మొదటిది, వాళ్ళ ముఖాలు చూడండి. మీరు మాట్లాడుతుంటే వాళ్ళు ఆసక్తిగా వింటున్నారా, నవ్వుతున్నారా, తల ఊపుతున్నారా, లేక బోర్ ఫీల్ అవుతున్నారా? ఇది గమనించడం చాలా ముఖ్యం. రెండవది, అవసరమైతే వెంటనే మార్చండి. మీరు చెప్పిన ఉదాహరణ వాళ్ళు కనెక్ట్ కాకపోతే ఇంకో ఉదాహరణ చెప్పండి, ఒక చిన్న జోక్ చెప్పండి, లేదా ఒక చిన్న ప్రశ్న అడగండి. అంతే, వాళ్ళ అటెన్షన్ మీ దగ్గరికి వస్తుంది. మూడవది, ఒకేలా మాట్లాడకండి. ఎదురుగా ఉన్న వాళ్ళు చిన్న చిన్న పిల్లలైతే వాళ్ళకు ఒక విధంగా మాట్లాడాలి, విద్యార్థులు అయితే మరో విధంగా మాట్లాడాలి, ఉద్యోగులు అయితే ఇంకో విధంగా మాట్లాడాలి. ఆడియన్స్ని బట్టి మీ మాటలు మారాలి. నాలుగవది, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకు లెక్చర్ ఇవ్వకండి. ప్రతి 2 నిమిషాలకు ఒక ప్రశ్న అడగండి. మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా, ఎవరికైనా ఇలా అనిపించిందా అని అడిగితే వాళ్ళు మీతో కనెక్ట్ అవుతారు. గుర్తుంచుకోండి, ప్రేక్షకులు మీ మాటలు మాత్రమే వినరు, మీరు వాళ్ళని ఎంత అర్థం చేసుకున్నారో కూడా చూస్తారు. ఈరోజు మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నాను. మీ ఇంట్లో లేదా మీ ఫ్రెండ్స్ ముందు 1 నిమిషం మాట్లాడండి. మాట్లాడుతూనే వాళ్ళ ముఖాలు గమనించండి. వాళ్ళు బోర్ ఫీల్ అవుతున్నారా, మీ స్మైల్ మార్చండి, ఒక ప్రశ్న అడగండి, ఒక చిన్న కథ చెప్పండి. వెంటనే తేడా మీకే తెలుస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పబ్లిక్ స్పీకింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు డే 14లో మరో అద్భుతమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాట్లాడమే మాత్రమే కాదు, ఎదురుగా ఉన్న వాళ్ళ మనసు అర్థం చేసుకొని మాట్లాడండి. రీడ్ ద రూమ్. అప్పుడే మీ స్పీచ్ హిట్ అవుతుంది. నేను ఛాలెంజ్ అయితే ఇస్తున్నాను, మరి మీరు చేస్తున్నారా? థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ శ్రీనివాస్ పెర్మాన్లా.